సంఘ క్షేమాభివృద్ధిలో గత అనేక వారాల నుంచి మనం కొన్ని సంగతులు ఆలోచించేసినట్టుగా ఈ దినము సంఘ క్షేమాభివృద్ధిలో సువార్తికుని యొక్క పని లేదా పాత్ర, బాధ్యత. సంఘము క్షేమాభివృద్ధి చెందటంలో ఒకరితో అయ్యేది కాదు. అది ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే క్షేమంతో వర్ధిల్లాలంటే ఖచ్చితంగా అందరూ కలిసి ఆ పనిలో పాలివారైతేనే సంఘము అన్ని విధాలుగా క్షేమాభివృద్ధి చెందింది. కుటుంబమైన అందరూ కలిసి తమ వంతు తాము సహకారాన్ని, ప్రోత్సాహాన్ని, బలాన్ని అందరూ ఏకం కలిగి ఉంటే కుటుంబం అభివృద్ధి చెందింది. సంఘం కూడా అంతే. సంఘ క్షేమాభివృద్ధిలో సువార్తికుడు చేయవలసినటువంటి పని ఉంటుంది. సువార్తికుడు చేయవలసిన పని చేసినప్పుడు ఆ సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగింది. సువార్తికుడు మొట్టమొదటిగా దేవుని యొక్క పనివాడై ఉన్నాడు. దేవుని పనివాడై ఉంటాడు సువార్తికుడు. క్రీస్తు శరీరం కోసం అనగా సంఘము కొరకు దేవుడు ఆయా కాలాల్లో పనివారిని పెట్టుకుంటూ వచ్చాడు. ఆ పనివారిలో ఒకడైనటువంటి వాడు సువార్తికుడు. ఎఫెసీయులు రాసిన పత్రికలో ఇలాగని రాయబడి ఉంటుంది. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు చదువుదాం. 13వ వచనం నుంచి ఇలాగని ఉంటుంది. ఎఫెసీ 4వ అధ్యాయం 13వ వచనంలో, పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను. దేనికోసం వీళ్ళందరూ? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. క్రీస్తు శరీరం అనగా క్రీస్తు సంఘము, క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధి కొరకు. క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు పనివారిని పెట్టాడంట. వారిలో ఎవరు మొదటివారు? కొందరిని అపోస్తలుగాను. అందువలన పనివారిలో ఒకరు అపోస్తలు, 2 ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, మరికొందరిని ఉపదేశకులుగా. కాబట్టి పని వాళ్ళు ఉన్నారు. క్రీస్తు శరీరము అని ఉపయోగించబడినటువంటి పదం అది. మరొకసారి చదువుతామా? 4వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధులు. కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి ఈ పని వారిని ఏర్పాటు చేయటంలో. అందుట్లో మొదటి సంగతి ఏంటంటే పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. సంపూర్ణులు అవ్వటం అంటే అన్ని విషయాల్లో అభివృద్ధి చెందటం, దేవుడు కోరుకున్నట్టుగా ప్రతి మనిషి ఎదగటం. వారి అభివృద్ధి అనేది అన్ని విషయాల్లో దేవుడు కోరుకున్నట్టుగా తేటగా కనపడేలాగా చేయటం కోసము పనివారు పనిచేస్తారు. కాబట్టి ప్రతి పురుషుణ్ణి
మానక బుద్ధి చెప్పి క్రీస్తు ప్రభు దగ్గర నిలబెట్టినప్పుడు వారిలో లోపం కనపడకోకుండా ఉండటం కోసం పనిచేస్తుంటారు ఈ పనివారు. రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం చదువుదాం. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నుంచి చదివితే, ప్రతి మనుష్యుని క్రీస్తు నందు సంపూర్ణంగా కంప్లీట్ పర్సన్, లోపాలు లేనటువంటి వ్యక్తులుగా, పరిపూర్ణులుగా, అన్ని విషయాల్లో ఎదిగినటువంటి వారిగా, ఒక క్రైస్తవ జీవితంలో ఏ లక్షణాలైతే దేవుడు చూడాలనుకుంటున్నాడో, ఏ ఫలాలైతే ఆశిస్తున్నాడో, ఆ ఫలాలన్నిటి చేత వారు ఎదిగిన వారిగా ఉండేలాగా చేయటం కోసము పాటుపడాల్సినటువంటి వారై ఉన్నారు ఈ పనివారు. మరొకసారి 28వ వచనంలో, ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. బోధ, ప్రకటన దేనికోసం ఉద్దేశించబడి ఉంటాయి? ప్రతి మనిషికి బుద్ధి, కొందరికి మాత్రమే కాదు, ప్రతి మనుషునికి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి మనుషునికి బుద్ధి కలగచేయటం కోసము, సంపూర్ణంగా చేయటం కోసము బోధ చేయాలి, ప్రకటన చేయాలి. కాబట్టి అందువలన క్రీస్తు సంఘము లేదా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు ఏ విషయాల్లో పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి? మొదటి సంగతి. రెండోది, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. ఎఫెసీ 4:13 మనం చదివాం. ఈ 2 కార్యాలు జరగటం కొరకు ఈ పని వాళ్ళు, అపోస్తలున్న, ప్రవక్తలున్న, సువార్తికులున్న, కాపరులున్న, ఉపదేశకులున్న, వీరందరూ ఏం పని కొరకు అంటే, పరిశుద్ధులందరూ లోపం లేనటువంటి వారిగా, దేవుడు కోరినటువంటి ప్రజలుగా క్రీస్తు ఎదుట నిలబెట్టడం కోసము, పరిపూర్ణులుగా చేయటం కోసము ఈ పనివారు. రెండవది, సంఘమును క్షేమంతో అభివృద్ధి చేయటం కోసము ఈ పనివారు. నేడు అపోస్తలు లేరు. ఒకవేళ ఎవడన్నా ఉన్నాడని చెప్పుకునేవాడు అబద్ధికుడు. పాంప్లెట్లు వేసుకొని ఇప్పటికీ అపోస్తలుడైనా అని పేరు పెట్టుకొని చెప్పుకునేవారు బోల్డ్ అంతమంది ఉన్నారు. అపోస్తలులని ఎవరిని అంటారో, ఎవరికి మాత్రమే ఆ పేరు తగినదో గ్రంథంలో తేటైన సమాచారం ఉంది. అపోస్తలు కాకోకుండానే అపోస్తలమని చెప్పుకునేవారు ఉన్నారంట. ఆ రోజుల్లోనే ఉన్నారు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలో అపోస్తలు కాకనే అపోస్తలమని చెప్పుకునేటువంటి దొంగ అపోస్తలు ఉన్నారు. కాబట్టి వారు కాదు, అవునని చెప్పుకుంటారు. ఎలాగా చదువుతున్న గ్రంథంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలుమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివనియు. అపోస్తలు కాకనే అపోస్తలమని చెప్పుకునేవారు ఉంటారా? ఉన్నారు. అపోస్తుడైనటువంటి యోహాను ఉన్నటువంటి సమయంలోనే అపోస్తులు కానటువంటి వారు అపోస్తులు అని చెప్పుకున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి అపోస్తుల యొక్క శకం ముగిసింది. వాస్తవంగా దేహంలో లేరు వాళ్ళు. నేడు వారు ప్రత్యక్షంగా మన మధ్య ఉన్నవారు కాదు. ప్రవక్తలు నేడు దేవుడు తన సందేశాన్ని ఇంకేదన్నా వినిపించటానికి, లేదా తెలియని దాన్ని ప్రవచించటానికి, లేదా భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియచేయటం కోసం, కొత్తగా సందేశాన్ని ఇచ్చి ప్రకటించటం కోసం నేడు ప్రవక్తల యొక్క అవసరత లేదు,
లేరు. ఒకవేళ ఎవరన్నా నేను ప్రవక్తని చెప్పుకుంటున్నాడంటే వాడు దొంగ ప్రవక్త, అబద్ధ ప్రవక్త. క్రీస్తు ప్రభు ముందే చెప్పాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరంటే వాడు వచ్చి దేవుని సందేశం వచ్చింది నా దగ్గరికి అని చెప్పేవాడు అబద్ధికుడు, ఆ అబద్ధ ప్రవక్తలతో జాగ్రత్త అని అన్నాడు. మత్తయి సువార్తలో ఇలాగ రాయబడి ఉంటుంది. కాబట్టి అపోస్తలులు లేరు, ప్రవక్తలు నేడు స్థానిక సంఘాలలో లేరు. ఎవరైనా ఉన్నారా? మన మధ్య ఎవరైనా ఉన్నాడా ప్రవక్త? ఒకవేళ ఉన్నాడు అనుకుంటే అబద్ధ ప్రవక్త. అలాంటి వారితో జాగ్రత్త. మన మధ్య కాదు, నేడున్నటువంటి స్థానిక సంఘాల్లో ఏ స్థానిక సంఘంలో ప్రవక్తలు లేరు. సంఘాల్లో ప్రవక్తలు లేనప్పుడు లోకమందు ప్రవక్త అని పిలువబడుతున్నటువంటి వారు కూడా ఇప్పటికీ ఉన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 24వ అధ్యాయము 23వ వచనం నుంచి చదివితే రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 24, 23. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఎక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. అద్భుతాలు చేస్తారంట, గొప్ప గొప్ప కార్యాలు చేస్తారంట, మన కళ్ళెదుటికే మనల్ని ఆశ్చర్యపరిచేటువంటి కార్యాలు చేస్తారంట. ఒకరోజున హైదరాబాదులో పెద్ద మీటింగ్, అది బహు వేల మంది వచ్చిన మీటింగ్. అది మబ్బు పట్టింది, వర్షం పడుతుంది. బైబిల్ చేతిలో పెట్టుకొని ఆగునుగాక వర్షం ఆగునుగాక అని అన్నాడు. సడన్గా వర్షం ఆగిపోయింది. కృష్ణని ఇప్పుడు ఏమనాలి అన్నీ? పవర్ లేకపోతే, మామూలుడు కాకపోతే, లేకపోతే దేవుని చేత శక్తి లేకపోతే ఆగిద్దా? అదే కదా అనుకునేది. అందువలన ఎవడైనా ఈ రోజుల్లో మోసం చేసేటువంటి వాడు ఎవడన్నా వచ్చి నేను ఫలానా గొప్పవాడిని, ప్రవక్తని, గొప్ప గొప్ప కార్యములు చేసుకునేవాడిని అని ఎవడన్నా చెప్తే వాడిని నమ్మొద్దు అని అన్నాడు. ఎందుకంటే దేవుడు తన పక్షంగా ప్రవక్తలను పంపించటానికి, తెలియచేయటానికి, ఇంకేదన్నా ప్రవచింప చేయటానికి మనకు ప్రవక్తల యొక్క అవసరత లేదు. ఎందుకంటే ఈ గ్రంథం సరిపోతుంది. ఇందుట్లో మనం ఎంతవరకు వినాలో, ఎంతవరకు గైకొనాలో, ఏమి చేయకూడదో, ఏం చేయాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసాడు. దీనికి మించి ఇంకేది నేర్చుకునేది లేదు. దీనికి బయట ఇంకేదన్నా మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేసేది లేదు. కాబట్టి ప్రవక్తల యొక్క అవసరత నేడు లేదు. అవసరత లేదు, ప్రవక్తలు లేరు. స్థానిక సంఘంలో ప్రవక్తలు లేరు. కాపర్లు, ఉపదేశకులు అంటారా? ఆయా స్థానిక సంఘాల యొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని స్థలాల్లో ఉండొచ్చు, కొన్ని స్థలాల్లో ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ప్రతి స్థానిక సంఘంలో సువార్థికుడు ఉంటాడు. కొన్ని ఎదిగిన స్థానిక సంఘాల్లో కాపర్లు ఉంటారు, కొన్ని ఎదిగిన స్థానిక సంఘాల్లో ఉపదేశకులు ఉంటారు. వీళ్ళు ఎవరున్నా లేకపోయినా, అపోస్తలులు లేరు, ప్రవక్తలు లేరు, కాపర్లు ఉండొచ్చు, ఉపదేశకులు ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఒక స్థానిక సంఘం ఉందంటే ఖచ్చితంగా ఎవరు ఉంటారంటే సువార్థికుడు ఉంటారు. అసలు ఈ పోస్టింగ్ ఎవరిచ్చారు? సువార్థికుడు అనేటువంటి ఒక బిరుదు, లేదా సువార్థికుడు అనేటువంటి ఒక పని. ఈ పనిది సువార్థికుడు అనేటువంటి పని. సహజంగా అది పనిగా కనపడకపోవచ్చేమో జనులకు. సువార్త అనేది ఒక పని. సువార్తను ప్రకటించడం అనేది ఒక బాధ్యతగా తీసుకొని చేసేటువంటి పని. తిమోతి రాసిన పత్రికలు ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము
5వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. తిమోతి రాసిన 2వ పత్రిక 4:5లో రాయబడిన సంగతులు చదువుదాం. అయితే నీవు అన్ని విషయముల్లో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. సువార్తికుని పని, ఇది పని, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక పని, ఒక బాధ్యత. సంఘం కొరకు ప్రయాసపడటము, సంఘ క్షేమాభివృద్ధి కొరకు తన వంతుగా తాను పాటుపడటము. ఇది ఏమిటి అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి పనివారిలో ఒక పని చేస్తున్నటువంటి వాడు సువార్తికుడు. అందువలన సువార్తికులు అనేటువంటి వ్యక్తులు కానీ, ఆ పని చేస్తున్నటువంటి వారు కానీ, అది ఎవరి యొక్క ఆలోచన నుంచి వచ్చినటువంటి ఈ పని అంటే సువార్తికుడు దేవుని ఆలోచనల నుంచి సంఘము కొరకు పాటుపడటం కోసం పనిచేసే పనివాడు, పనిచేసేటువంటి పనివాడు. ఏం పని చేస్తుంటాడు ఈ సువార్తికుడు? సువార్తికుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏ పని చేయవలసిన వాడై ఉంటాడు? సువార్తికుని యొక్క పని ఏమిటంటేను, సిగ్గుపడకోకుండా సువార్తను ప్రకటన చేస్తూ ఉంటాడు. సువార్త ప్రకటన విషయంలో సిగ్గుపడకోకుండా ఉంటాడు. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం రాయబడి ఉంటుంది. సువార్తికుని యొక్క పని ఇది. సిగ్గుపడేటువంటి పని కాదు ఇది. లోకంలో బ్రతకలేక ఈ పని చేస్తున్నారని అనుకునే వాళ్ళు లోకంలో బోల్డ్ అంతమంది ఉంటారు. కానీ ఇది ఏదో బ్రతకలేని పని కాదు, లేకపోతే ఇంకేదో సాధించి సంపాదించుకునేటువంటి పని కాదు ఇది. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను. యాలయనగా నమ్ము ప్రతివానికిని, మొదట యూదునికిని, గ్రీసు దేశస్థులకును గోడన రక్షణను కలుగచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తిని వెలువరించేటువంటి పని చేసేటువంటి పని అది. రక్షించటం కోసం దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు అని సువార్తమానమును ప్రకటన చేసేటువంటి ఒక పని, బాధ్యత కలిగినటువంటి పని అయి ఉంటుంది సువార్త పని. సిగ్గుపడేది కాదు అది. ఆత్మల రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి సువార్తను సాధ్యమైనంత మనుషులకు అది చేరవేసేటువంటి పని కలిగి ఉంటాడు సువార్తికుడు. సమయాలను చూడ్డు, కాలము అకాలం అనేది చూడ్డు, సీజన్ అన్సీజన్ అనేది చూడకోకుండా, ఫలము కలుగుతుందా ఫలము కలుగదా అనేది చూడకోకుండా, ఆత్మల రక్షణ కొరకు నిరంతరం ప్రయాసపడి పనిచేసేటువంటి ఒక పని సువార్తికుడు చేయాలి. ఆ పని కలిగి ఉంటాడు సువార్తికుడు. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 2వ వచనం ఇలాగ రాయబడి ఉంది. 4వ అధ్యాయము 2వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. తిమోతి రాసిన 2వ పత్రిక 4:2లో వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును. ఇది ఈ పని చేస్తుంటాడు. ఈ పని చేసేవాడే ఉంటాడు సువార్తికుడు. సమయము అసమయం అనుకోనకుండా, ఈ టైంలోనా అనే భావన రాకోకుండా, ఈ కాలంలోనా అనేటువంటి ఆలోచన రాకోకుండా, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు బుద్ధి చెప్పుము. సువార్తికునికి దేవుడిచ్చినటువంటి అధికారం. ఒక సువార్తికుడు ఏం పని కలిగి ఉంటాడంటే, ఒకటి కాల అతీతంగా పనిచేయటం అనేటువంటి ఒక పని కలిగి ఉంటాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో కాలాతీతం అంటే సమయమా అసమయం అనేది ఆలోచన చేయకోకుండా ఆత్మల రక్షణ కొరకు నిరంతరం ప్రయాసపడుతూ ఉంటుంటాడు సువార్తికుడు.
కాలంతో సంబంధం ఉండదు, సమయంతో సంబంధం ఉండదు. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు అర్ధరాత్రి పూట ఆదివారమున రేపు వెళ్ళబోచున్నాడు కాబట్టి సమయము అర్ధరాత్రి అవుతున్నా సరే ప్రకటన చేస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి మనుషులకి ఏమనిపిస్తుంటుంది అంటే, వీళ్ళకి అర్ధరాత్రి అపరాత్రి అనేది ఏమీ ఉండదా వీళ్ళకి అనిపించవచ్చు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో ఈ మాటలు తెలియచేయబడి ఉంటాయి. కాబట్టి కాలంతో సంబంధం లేకోకుండా పనివాడు ఆత్మల క్షేమాభివృద్ధి కోసం పనిచేసేటువంటి పని కలిగి ఉండి చేసే పని ఈ సువార్త పని. 20వ అధ్యాయము 7వ వచనంలో లాగా రాయబడి ఉంది. 20వ అధ్యాయం 7వ వచనంలో, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్నాడు. కాబట్టి రాత్ర పగల అనే తేడా లేకోకుండా, వర్షాకాలమా వేసవి కాలం అనేటువంటి వ్యత్యాసం లేకోకుండా, ఇది ఇప్పుడా అప్పుడా ఇప్పుడు దాకానా అనేటువంటి ఆలోచన లేకోకుండా ఒక సువార్థికుడు పనిచేసేవాడై ఉంటాడు. ఆ పని కలిగి ఉంటాడు సువార్థికుడు. కాలానికి అతీతంగా, అంటే కాలాన్ని పెట్టుకొని ఈ కాలంలో ఈ టైం వరకే అని షెడ్యూల్ ప్రకారంగా పనిచేసే పని కాదు ఇది. లోకమందు ఉన్నటువంటి ఏ ఉద్యోగానికైనా ఉదయము 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకని పని ఒకటి ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకని పని చేసేటువంటి సమయం ఉంటుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా పనిచేసేటువంటి పని కాలపు సమయం ఉంటుంది. కానీ సువార్థికుడికి ఇదే సమయంలో పని అని చెప్పుకోవటానికి ఆ కాలం లేదు, సమయము లేదు. సమయం అనక అసమయం అనక నిరంతరం ప్రయాసపడేటువంటి పని కలిగి పని చేయటం అనేది సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు అప్పగించినటువంటి ఒక బాధ్యత. ఆత్మల రక్షణ కొరకు పనిచేస్తుంటాడు. మనుషులను శిష్యులుగా తయారు చేయటం అనేటువంటి పని కలిగి ఉంటాడు. శిష్యులుగా తీర్చిదిద్దేటువంటి పని, శిష్యులుగా తీర్చిదిద్దటం అనేటువంటి ఒక పని కలిగి ఉంటాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. మనుషులను శిష్యులుగా చేయటం, అనుచరులుగా చేయటం కాదు. అనుచరునికి శిష్యునికి మధ్య చాలా తేడా ఉంటుంది. ప్రభు ఏం కోరుకున్నాడంటే సువార్తను ప్రకటించి శిష్యులను చేయమన్నాడు, అనుచరులను చేయమల్లా. చదువుతాం గ్రంథంలో 28:16-18 నుంచి చదువుతున్నాము. మత్తయి 28:18 నుంచి. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగాను చేయండి. అనుచరులుగా కాదు, అభిమానులుగా కాదు, శిష్యులుగా చేయటం. శిష్యునిగా చేయటం ఏంటి డిఫరెంట్గా ఏంటి? అందుట్లో ప్రత్యేకించి శిష్యరేఖమని మాట్లాడుతున్న దాంట్లో ఏముంది అసలు? శిష్యునిగా అంటే ఏంటంటే అర్థము, శిష్యునికి తగిన నోరు ఉంటుంది. శిష్యునికి తగిన నోరు ఉంటుంది అంటే శిష్యునికి డిఫరెంట్గా ఉంటుందా నోరని అర్థం కాదు. శిష్యుడైతే తన నోటిని అదుపు పెట్టుకొని అవసరతను బట్టి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడేటువంటి లక్షణము శిష్యునికి ఉంటుంది. యెషయా గ్రంథంలో ఈ సంగతులు మనం చదివి వస్తాం. శిష్యులు చేయమంటున్నాడు ప్రభు అయిన యేసు. అభిమానులను అనుచరులు కాదు చేయమని కోరుకుంది. శిష్యునికి ప్రత్యేకమైనటువంటి నోరు ఉంటుంది, శిష్యునికి ప్రత్యేకమైనటువంటి చెవి ఉంటుంది. అంటే డిఫరెంట్ అంటే కాదు, సాధకం చేయబడినటువంటి నోరు కలిగి ఉంటాడు, సాధకం చేయబడినటువంటి చెవి కలిగి ఉంటాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగని రాయబడి ఉంది. యెషయా 50వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటే చదువుతాం. అలసిన వానిని మాటల చేత
ఓరడించి జ్ఞానము నాకు కలుగునట్లు. ఏంటది? అదేంది? శిష్యులకు డిఫరెంట్గా ఉంటుందా నోరు? శిష్యునికి తగిన నోరేంటి? అసలు ఏం వర్డింగ్ యూజ్ చేస్తున్నాడు? మరొకసారి చదువుతాం అన్నమాట. శిష్యునికి తగిన నోరు అంటే శిష్యునికి సపరేట్గా ఉంటుందా? లేదంటే శిష్యుని యొక్క నోటికి ఒక పరిమితి అందరిలాగా ఉపయోగించేటువంటి పద్ధతి లేనటువంటి వాడుగా ఉంటాడని చెప్పడానిక? అందువల్ల ఏం తెలియచేస్తున్నాడంటే క్రీస్తు ప్రభు, శిష్యులను తయారు చేయండి. శిష్యునికి ఏముంటుంది? శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై. శిష్యుడు వినే విధానం డిఫరెంట్గా ఉంటుంది. శిష్యుడు తన నోటిని ఉపయోగించే విధానం డిఫరెంట్గా ఉంటుంది. క్రీస్తు ప్రభుకి అభిమానులు అవసరంలా, క్రీస్తు ప్రభుకి శిష్యులు అవసరం. కాబట్టి తగిన నోరు కలిగినటువంటి వారిగా మార్చటం కోసం పనిచేస్తుంటాడు సువార్థికుడు. సువార్థికుని యొక్క పని ప్రజల యొక్క తమ నోటిని ఎలాగంటే అలాగ ఉపయోగించుకోకుండా తగినట్టుగా మాట్లాడటం కోసం ఆ ప్రజలను సాధకం చేపేస్తుంటాడు సువార్థికుడు. శిష్యునికి తగిన చెవి, అవి ఏం వినాలో, ఎంతవరకు వినాలో అంతవరకు మాత్రమే వినేవారిగా చేయటం అనే పని సువార్థికుడు చేయాలి. చెవిన పడిందల్లా వినేదాని కోసం కాదు ఇది. చెడ్డదాన్ని వినటం కోసం కాదు ఇది. వినకూడనటువంటి దుర్భాషలు వినటం కోసం కాదు ఇది. ఒక సువార్థికుడు తను ఏం కలిగి ఉంటాడంటే, సంఘములో ఉన్నటువంటి ప్రతి వాని యొక్క నోరుని సాధకం చేయించే పని చేస్తుంటాడు. ప్రతి వాని యొక్క చెవిని సాధకం చేయించేటువంటి పని చేస్తూ ఉంటుంటాడు సువార్థికుడు. ఈ క్రమంలో లోపాలు ఏమన్నా ఉంటే దిద్దే పని కలిగి ఉంటాడు సువార్థికుడు. లోపములు లోపముగా ఉన్న వాటిని దిద్ది. ఏంట పని? ఏం పని? ఆ పని లోపములు దిద్దటము అనే పని ఉంటుంది. స్థానిక సంఘాలలో, పరిశుద్ధులలో, వ్యక్తులలో లోపం ఉంటుంది, సంఘములో లోపం ఉంటుంది. అది వ్యక్తిగతమైన లోపమైనా సంఘంగా కలిగినటువంటి లోపమైనా దిద్దే పని ఎవరికి అప్పగించబడినటువంటి పనిది? సువార్థికుని కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి పని, దిద్దాల. ఈ క్రమంలో దిద్దే పనిలో కొన్ని మార్లు ఏం చేస్తుంటాడంటే, దేవుని పనివాడు అవసరతను బట్టి గద్దెస్తాడు, బుద్ధి చెబుతాడు, హెచ్చరిస్తాడు. ఈ అధికారం ఎవరి వలన కలిగింది? ఎవరి వలన కలిగినటువంటి అధికారం? ఇప్పుడు చదువుతాను చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనం లాగా రాయబడి ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము. తెలుసా ఈ పదాలకు అర్థం? ఖండించటం అంటే ఏం పని చేయాలో సువార్థికుడు? జనులకు హితబోధ చేయాలి కానీ అనుకూలమైన బోధ చేయకూడదు. దేవుని యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనతో మాత్రమే పనిచేయాలి సువార్థికుడు. ప్రజలకు ఇష్టమైనట్టుగా, ప్రజలు కోరుకున్నట్టుగా, ప్రజలకు అనుకూలమైనట్టుగా బోధ చేస్తే బోధకుడు చెడిపోతాడు, ఆ బోధ విన్నటువంటి మనుషులు చెడిపోతారు. కాబట్టి ఏం చేయాలని చెప్తున్నాడంటే, చదువుతున్న గ్రంథంలో, సమయమందు అసమయమందు ప్రయాసపడాలా, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించటము, గద్దించటము, బుద్ధి చెప్పటము, ఈ పని కలిగి ఉంటాడు సువార్థికుడు.
అవసరమైన స్థలాల్లో ఖండించటము, అవసరమైన సమయంలో బుద్ధి చెప్పటము, అవసరమైనప్పుడు గద్దించటము, ఆయా పని కలిగిన వాడై ఉంటాడు సువార్తికుడు. ఈ క్రమంలో అనేకమైనటువంటి సంగతులు సువార్తికుని గురించి మనము ఆలోచన చేయొచ్చు. అందువలన విశేషంగా ఈ రోజున మనం ఆలోచించబోతున్నటువంటి సంగతి ఏంటంటే, లోపం ఏదన్నా కనపడినప్పుడు దాన్ని దిద్దేటువంటి పని కలిగి ఉంటాడు సువార్తికుడు. క్రీస్తు సంఘములలో లేదా స్థానిక సంఘములలో లోపం ఏదన్నా కనపడితే, లోపం ఏమంటేను స్థానిక సంఘాల్లో, మరి ప్రత్యేకంగా విశేషంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక సంఘాల్లో ప్రభువైన యేసు కోరుకున్నట్టుగా భక్తిని సాధకం చేయటం అనేది జరగట్లా. దేవుడు కోరినట్టుగా, అపోస్తులు తెలియచేసినట్టుగా ఆదిమ సంఘాలలో ఉన్నటువంటి మనుషులు ఒక మంచి భక్తి వాతావరణంలో తమ జీవితాలను పెంపొందించుకోవటం అనే దాంట్లో జరగక అనేకమైనటువంటి వాటికి కారకులు అవుతూ ఉంటుంటారు. దానిలో ఒకటి ఏమంటేను, క్రీస్తు సంఘాలలో ఉపవాసం ఉండటం అనేది చేయరు. ఉపవాసం సహజంగా ఎక్కడింటాం? ఉపవాస ప్రార్థనలు, ఉపవాస కూడికలు, 50 రోజులు ఉపవాస పండగలు వింటలేదా మీరు? వింటున్నారా? పోస్టర్లు చూస్తున్నారా? అక్కడక్కడ ఫ్లెక్సీలు అతికించడం చూస్తున్నారా? ఏంటవి? ఉపవాస కూడికలు, ఉపవాస ప్రార్థనలు. 50 రోజులని పర్టికులర్గా ఉపవాస పండగలని చేసేవారు ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సీజన్ గురించి నేను మాట్లాడలే. ప్రస్తుతం సీజన్ నడుస్తుందా? ఒకటి ఉపవాస దినాలని సీజన్ నడుస్తుందా? సరే, వాళ్ళ సంగతి తర్వాత, కొద్దిసేపు వాళ్ళని వదిలిపెడదాం. క్రీస్తు ప్రభు యొక్క సంఘములలో పట్టించుకొని భక్తిని పెంపొందించుకోవటానికి అనుసరించవలసినటువంటి ఎన్నో సంగతులు నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. ఇది లోపం. అబద్ధపు బోధకు సంబంధించినటువంటి లోపాలు ఉంటుంటాయి. భక్తికి సంబంధించినటువంటి విషయాల్లో నేర్చుకోవలసినటువంటి లోపాలు కూడా ఉన్నాయి. సహజంగా ఏం చేస్తుంటామంటే, బయట ఇప్పుడున్నటువంటి 40 దినములు ఉపవాసం చేసేవారిని చూసి, ఇది గ్రంథంలో లేదు, ఇది గ్రంథానుసారం కాదు, లేఖన ప్రకారంగా జరగట్లేదు, చెయ్యట్లేదు అనే మాటను స్థాపించడం వరకు మాత్రమే సరిపోతుంది. కానీ ఈ భక్తి అసలు ఉపవాసం అనేది నా జీవితంలో ఉంటుందా లేదనే దాని గురించి ఆలోచన చేయట్లా. ఒక రోజున ప్రభువైన యేసు దగ్గరికి వచ్చింది ఈ సమస్య. యోహాను శిష్యులు ఉన్నారు, యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు. పరిసయ్యులకు శిష్యులు ఉన్నారు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసం ఉంటున్నారు. మరి నీకు శిష్యులు ఉన్నారు, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు అన్నారు. నా శిష్యులకి అసలు అలాంటి క్యారెక్టర్ లేదులే అని అన్నాడా కృష్ణ ప్రభు? అవసరం లేదండి, మా వాళ్ళు అవసరంలా. ఎందుకు? వాళ్ళు ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, వాళ్ళు పరిపూర్ణులు, అన్ని విధాలుగా సమర్థులు, వాళ్ళకు ఉపవాసం అవసరంలా అని అన్నాడా కృష్ణ ప్రభు? లోక సువార్త 5వ అధ్యాయంలో ప్రభువైన యేసు ఎదుట ఉంచినటువంటి ప్రశ్న, ఆ ప్రశ్నకు ఎలాగున తాను తెలియచేసినటువంటి మాటలు లోక సువార్త 5వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. సంఘములో భక్తిని అలవర్చుకోవటం అనేది నేర్చుకోవటం చేయాలి. భక్తి లోపిస్తే దృష్టి మారిపోతుంది. భక్తి లోపిస్తే మన దృష్టి, ఆలోచన, జీవితమే మారిపోతుంది. చదువుతాం గ్రంథంలో లోక సువార్త 5వ అధ్యాయము 33వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఇవి. 5:33. వారు ఆయన చూసి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు. తరచుగా అంటే మనకులాగా, మనకులాగా కదా.
అయినా అలా తరచుగా కూడా లేదా? ఉంటే ఎందుకు ఈ సందేహం కలుగుతుంది? యోహాను శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ రోజున ఆయన ఎదురుగా ఉన్నటువంటి మనుషులు అడిగిన ప్రశ్న అది. యోహానుకు శిష్యులు ఉన్నారు, యోహాను శిష్యులు ఏం చేస్తున్నారు? తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. ఇంకొకరి గురించి మాట్లాడుతున్నారు ఇలాగన, అలాగనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు కానీ నీ శిష్యులేంటి? వాళ్ళు దీన్ని పట్టించుకోరా? అసలు ఇది అవసరం లేదా? లేకపోతే ఉపవాసం ఉండి సాధించేది ఏమీ లేదా? పరిసయ్యులు ఎన్ని రోజులు ఉంటారో తెలుసా ఉపవాసం? వారానికి. పరిసయ్యులు నిష్టగా బ్రతికే పరిసయ్యులు అంట వారానికి 2 సార్లు ఉంటారంట. మొత్తం వారంలో ఎన్ని రోజులు? 7 రోజులు. 2 రోజులు తినకుండా ఉంటాం అంటే అసలు ఇది సాధ్యపడే పనేనా? అసలు చేస్తారా? అసలు అట్లా అసలు ఊకుంటారు అలాగా? కోగిలంపాడు క్రీస్తు సంఘంలో 3 రోజులు ఉపవాసం వారానికి పెడదామా? పెడితే ఊకుంటారా? పరిసయ్యుడు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడు. లోకసువార్త 18వ అధ్యాయంలో పరిసయ్యులు వారి యొక్క నీతి ఎలాగన ప్రదర్శించుకునేవారో, వారి భక్తిని ఎలాగన ప్రదర్శించుకునేవారో ఆలోచన చేస్తున్నాం మనం. లోకసువార్త 18వ అధ్యాయంలో పరిసయ్యుడు ఒకడు నిలబడి ఉన్నటువంటి ఒక మాటను గురించి మాట్లాడుతున్నాడు. 11వ వచనం నుంచి చదువుదాం. 18:11లో పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు సంవత్సరానికి మాత్రం కాదు, వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తాడంట. అసలు వారానికి 2 సార్లు ఉపవాసం చేసే అంత భక్తి ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమందికి ఉందో చెప్పాలి. అలా వారానికి కాదు, నెలకొక్కసారి ఉపవాసం చేసేవాళ్ళు ఎంతమంది? ఎప్పుడు ఉపవాసం చేస్తారో తెలుసండి? ఆమె గారి మీద ఈయన గారి మీద ఆమె అలిగితే అవసరమైతే 2 రోజులు నేను భోజనం చేయకుండా ఉంటా. మరి నాకు ఫోన్ వచ్చింది, నాకు అన్న 3 రోజులు అవుతుంది భోజనం చేయక, కనీసం అడగొద్దా అంటున్నాడు. ఎందుకు? అల్లుగుడు. అలిగితే 2 రోజులు ఉంటామేమో కానీ, అలిగితే 1 రోజు ఉంటామేమో కానీ, ఇది దేవుని కోసం చేస్తున్నటువంటి, నా కొరకు, నా మేలు కొరకు చేస్తున్నటువంటి కార్యముగా భావించి ఎంతమంది మీ భక్తిని చాటుకునే వాళ్ళు ఉన్నారు. ఏంటండి భక్తి, సత్యం, విశ్వాసం అని అంటారు, మరి మాట్లాడితే అలవర్చుకోమా భక్తిని? సాధకం చేయమా భక్తిని? దేని మీద మనసు నిలపాలో దాని మీద దృష్టి ఉన్నదా మనకి? పరిసయ్యుడు మాట్లాడుతున్నటువంటి మాట, వారానికి 2 మార్లు నేను ఉపవాసం ఉంటాను అంటుంటే, పరిసయ్యుని నీతి కంటే మీ నీతి అధికం అవ్వాలన్నప్పుడు కనీసం మనకి 4 రోజులు ఉండాలి వారానికి. 4 రోజులు ఉంటారు. అలా ఉంటే ఊరుకుంటారు అలాగా? ప్రభువుని యేసుని అడుగుతున్న ప్రశ్న. యోహానుకి శిష్యులు ఉన్నారు, వారు ఉపవాసం ఉంటున్నారు తరచుగా. పరిసయ్యులకు శిష్యులు ఉన్నారు, వారు ఉపవాసం ఉంటున్నారు తరచుగా. నీ శిష్యులు ఉండరా అంటే, మా వాళ్ళు ఉండే పని లేదు, వాళ్ళు ఉంటే ఉంటారు కానీ అని అంటే బాగుండేదే. ఆయన ఏమన్నాడంటే, బాబు, పెండ్లి కొడుకు ఇంట్లో ఉన్నాడు అనుకో, ఈరోజు మనం అందరం ఉపవాసం అని ఎవడన్నా అంటాడా? అండ్ పెళ్ళింట్లో ఉపవాసం ఉంచుతారు ఎవరన్నా? ఉంచుతారా? కొంతమంది ఉంచుతారు కూడా. ఏం కృష్ణ అన్న, పెళ్ళింట్లో ఎవడన్నా ఉపవాసం ఉంటాడు? అసలు ఇంట్లో ఉంటారా? పెళ్ళింట్లో చదువుతాం. లోకసువార్త 5వ అధ్యాయంలో ప్రభువైన యేసు మాట్లాడిన మాట ఇది.
పెండ్లి ఇంట్లో అనగా పెండ్లి కుమారుడు ఎంట ఉన్నప్పుడు ఎవరైనా ఉపవాసం చేస్తారా? చెయ్యరు కదా. అలాగనే పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత ఉపవాసం చేస్తారు అని అన్నాడు. చదువుతాం ఎందుకు మాట్లాడాడు ఆ మాట. 5వ అధ్యాయము లోకసువార్త 5వ అధ్యాయము 34వ వచనంలో, అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయించగలరా? అంటే అల్లుడి ఇంట్లో ఉంటే మామ ఈరోజు మనం ఫాస్టింగ్ ప్రేయర్ అని అంటాడా? ఊరుకుంటాడా రమేష్ గారు అసలు ఫాస్టింగ్ ప్రేయర్ అంటే? లేదంటే కోడలు ఇంట్లో ఉన్నప్పుడు మామ అంటాడా ఈరోజు మనం ఫాస్టింగ్ అండి ఈరోజు అంటాడా? కొత్తగా వివాహమైనటువంటి దంపతులు ఉన్నప్పుడు సహజంగా ఏం ఆలోచన వస్తుంటుంది? బిడ్డకి ఏం పెట్టాలో, కూతురికి ఏం పెట్టాలో, లేకపోతే అల్లుడికి ఏం పెట్టాలో, కొడుకుకి ఏం పెట్టాలో, సంబరంగా సంతోషంగా ఆనందించవలసినటువంటి దినాలలో ఉపవాసం అంటారా? ఆ సూత్రాన్ని ఉపయోగిస్తున్నాడు కృష్ణ ప్రభు. నేనున్నప్పుడు కాదు, నేను వెళ్ళిపోయిన తర్వాత తటస్థిస్తాయి పరిస్థితులు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అంటే తన వారు ఆయన మీద ఆధారపడవలసినటువంటి మరిన్ని పరిస్థితులు కలుగుతాయని చెప్తున్నాడు. కింద భాగం చదివితే, పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పాను. చెయ్యరని చెప్పట్లా, నేను వెళ్ళిపోయిన తర్వాత చేస్తారు, చెయ్యాల్సిన అవసరత ఉంది అని చెప్పాడు. క్రీస్తు ప్రభు సంఘాల్లో ఉపవాస ప్రార్థనలు ఎప్పుడు జరుగుతాయి? జరుగుతాయి, అలాగా జరుగుతున్నాయి, అలాగా అండి జరుగుతున్నాయా? అసలు అలాగను జరిగితే సంఘం ఎంత అభివృద్ధి చెందుద్దో తెలుసా? వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో అవసరమైతే రాత్రిపూటనో ఉపవాస ప్రార్థనలని ప్రకటనలు చేసుకొని సంఘంగా ఉపవాసం చేయటం అనేది చేస్తే మనుషులు ఎంత ఆత్మ సంబంధంగా క్షేమాభివృద్ధి చెందుతారో. కానీ మనం ఏమంటామంటే, పిచ్చోళ్ళు లేఖనాలు అపార్థం చేసుకొని 40 రోజులు ఉపవాసాలంట, వాళ్ళని అంటానికి మాత్రం సరిపోతుంది. 50 రోజులు ఉపవాస పండగలంట, ఇంకొక ఆయన ఎవరో పెట్టాడు ఈ పోస్టర్ అని వాళ్ళనేదో విమర్శించడానికి సరిపోతుంది. కానీ క్రైస్తవ జీవితంలో ఉపవాసం అనేది భక్తిలో ఒక భాగమని ఎంచేది ఎప్పుడు? అంటే మనకు అవసరం లేదా ఈ భక్తి? మనకు అవసరం లేదా దేవుని యొక్క సహాయము? మనకు అవసరం లేదా దేవుడు తన దీవెనలు అనుగ్రహించడం అనేది? ఉపవాసము ఏమేమి సాధించి పెట్టిందో ఎరిగినప్పుడు కదా మనుషుడు ఉపవాసం మీద దృష్టి పెట్టేది. ఇప్పుడు మొదలు పెట్టానంటే అవ్వదు, వచ్చే వారం ఆలోచించేద్దాం ఉపవాసానికి సంబంధించి. ట్రై చేద్దాం, సాధ్యమైతే మన దగ్గర ఉపవాసం కోడికలు ప్రార్థనలు చేయటానికి, సంఘంగా ఉపవాసం చేయటానికి దాని విలువలు గుర్తించాలి మనుషులు. అసలు మనకు సంబంధించిన కేటగిరీ కాదన్నట్టుగా చుట్టం మొదలుపెట్టారు క్రీస్తు సంఘం అంటే. ఉపవాసం అంటే మనకు సంబంధించింది కాదు, అది ఎవరో డినామినేషన్ వాళ్ళు చేసుకునేది, వాళ్ళు ఎవరో సత్యమేంటో తెలియని వాళ్ళు చేసుకునేది, వాళ్ళు ఎవరో దేవుని సంకల్పం అర్థం కాని వాళ్ళు చేసేటువంటి కోడికలు అవన్నీ. మనకు కాదు అది అనే ఫీలింగ్ అన్నమాట క్రీస్తు సంఘానికి. పొరపాట్లు జరుగుతున్నాయి. దిద్దాల, ఆ దిద్దే బాధ్యత అప్పగించబడి ఉంటుంది దేవుని యొక్క పనివాడి. లోపముగా ఉన్న వాటిని దిద్దటమే ఈ పనివాడి యొక్క పని అయి ఉంటుంది. అందువలన సంఘక్షేమాభివృద్ధిలో మహోన్నతులైనటువంటి దేవుడు ఆయా కాలాల్లో ఆయా పనివారిని నియమించుకుంటూ వచ్చాడు. దేనికోసము? పరిశుద్ధులందరూ సంపూర్ణులు అవ్వాలి, పర్ఫెక్ట్గా వారిని రూపుదిద్దటం కోసం. రెండవది, సంఘము క్షేమాభివృద్ధి చెందటం కోసం ఈ పనివారు ఉన్నారు. ఈ పనివారుల్లో ఇప్పుడు అపోస్తులు లేరు, ప్రవక్తలు లేరు, కాపర్లు ఉండుండొచ్చు, ఉండిపోవుండొచ్చు, ఉపదేశకులు ఉండుండొచ్చు, ఉండిపోవుండొచ్చు. కానీ సంఘము అని చెప్పబడుతున్నటువంటి ఆయా స్థలాలలో తప్పకోకుండా
ఈ మనిషి లేకోకుండా, ఈ పని చేసేటువంటి వారు లేకోకుండా సంఘము ఉండదు. ఆయన ఉన్నాడంటే ఆయన పని ఏంటి? సువార్తికుని ఒక పని ఉంది. తిమోతి రాసిన 2వ పత్రిక 4:5లో సువార్తికుని పని చెయ్యము అని అన్నాడు. ఏంటా పని? ఏదో స్టేజ్ మీద ఒక 20 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోవటమేనా పని? లేకపోతే ఇంకేదైనా బాధ్యత కలిగినటువంటి పనులు ఏమన్నా ఉంటాయంటే బోల్డని సంగతులు ఉన్నాయి. సిగ్గుపడుకోకుండా దేవుని శక్తిని కనపరచగలిగేటువంటి సువార్తను వెదజల్లటం అనేటువంటి ఒక పని ఉంటుంది. ఆయనకి కాలాతీతంగా పనిచేస్తుంటాడు. సమయము అసమయం అనుకోకుండా ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడేటువంటి ఒక బాధ్యత కలిగి పనిచేస్తుంటాడు సువార్తికుడు. రెండవది, శిష్యులుగా తీర్చుతుంటాడు, అభిమానులుగా తీర్చడు సువార్తికుడు. అభిమానులుగా తీర్చబడ్డారనుకో, అభిమానుడికి ఇబ్బంది అన్నప్పుడు వెనుదిరిగి వెళ్ళిపోతాడు. అభిమానము సన్నగిల్లిపోయినప్పుడు ఏమవుతుందంటే ఒకరికొక దారులు వేరైపోతుంటాయి. కానీ శిష్యునిగా చేరిస్తే ఎలాగుంటుందంటే, శిష్యునికి తగిన నోరు ఉంటుంది, శిష్యునికి తగిన చెవు ఉంటుంది. వారిని తయారు చేయాలని కోరుకున్నాడు క్రీస్తు ప్రభు. మత్తయి సువార్త 28:18 మనం చదివాం. ఆ క్రమంలోనే లోపములు దిద్దేటువంటి ఒక పని, బాధ్యత నిర్వర్తించడం కోసం దేవుడు తన రాజ్యంలో పనివాణిగా పెట్టుకొని ఉంటాడు సువార్తికుడు. కాబట్టి సువార్తికుని యొక్క పని చేసినప్పుడు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగింది. ఆ పని చేయకోకుండా సంఘం అడ్డుపడింది అనుకో, లోపం ఏదైనా ఉండనండి, లోపం మాకు చెప్పొద్దు, తప్పు ఏదైనా జరగనండి, గద్దింపు బుద్ధి మాత్రం మాకు చెప్పొద్దు అనుకున్నప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందదు. దేనికోసం ఈ పనివాడు ఉండేది? తిమోతి రాసిన 2వ పత్రిక 3:17-18 మనం చదివితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునందు పూర్ణముగా సిద్ధపడి ఖండించుటకును బుద్ధి చెప్పుటకును పని కలిగి ఉండాలని ఒక హెచ్చరిక జారీ చేయబడింది. ఆ విషయాన్ని చదివేసి ముగించేద్దాం. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. 3వ అధ్యాయము 16-17 భాగాల్లో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును. ఆ పని, ఆ అధికారము దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన అధికారం అది. అంతేకాని ఆ అధికారాన్ని లేదా ఆ అవసరతను బట్టి చేసే ఆ పని చేస్తున్నప్పుడు ప్రజల యొక్క స్పందన ఎలాగుంటుందంటే, అమ్మో ఆమెనేమనొద్దు, ఆమెనేదన్నా అన్నామా ఇక్కడ మొత్తం గలిబిలి గోల చేసిద్ది. అదా ఒక రోజునంట మీటింగ్ జరుగుతుందంట. నాకు చెప్పారు ఒకళ్ళు, మీటింగ్ జరుగుతుంది, పెద్ద మీటింగ్ అది. ఒకడు ఏడుస్తున్నాడంట, అందరికీ డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఒకడు ఏడుస్తుంటే, చిన్న పిల్లవాడు, అంత వయసు ఉన్న పిల్లలు ఏడుస్తున్నారంట. అందరూ ఆయన వైపు చూస్తున్నారు, ఇలాగా డిస్టర్బెన్స్ అయ్యి అందరూ మళ్ళీ ఆయన వైపు చూస్తున్నారు. ఒక ఆయన చొరవ తీసుకుని వెళ్ళి, ఏమండి 2 దెబ్బలు కొట్టి మెదలకుండా కూర్చోబెట్టి నోరు మోపించలేరా అని అంటే, పోతుంది, ఆ మాత్రమైన మీటింగ్ జరుగుతుంది, మనం ఏం డిస్టర్బ్ చేయకపోతే. 2 దెబ్బలు కొట్టామా, అసలు ఇది కూడా ఇక్కడ ఎవరు ఉండరు ఇక్కడ అంటే అర్థం ఏంటి? దెబ్బ పడితే కేక్ ఎక్కువైద్ది. అదే సంఘములో ఒక భక్తిపూర్వకమైనటువంటి వాతావరణం కావలసిన పరిస్థితులు ఉన్నప్పుడు సువార్తికుని కొరకు దేవుడు ఏ పని అయితే నియమించాడో ఆ పని జరిగితే సంఘము క్షేమాభివృద్ధి చెందింది. ఆ దిశగా మనం ఎన్నో సంగతులు నేర్చుకోవాలి. అందుట్లో ప్రత్యేకించి ఈరోజు ఒక విషయాన్ని ఆలోచన చేశాం. జస్ట్ అలా ఆలోచన చేసి వదిలేసి వచ్చాం. ఉపవాసం దేవుని చిత్తం అయితే మరలా మనం కలుసుకున్నప్పుడు ఆలోచించేపోతాం. ఉపవాసం ఉంటున్నారు మీరు, నాకు తెలుసు. వారానికి 2 మరలా
లేదు లేదు 3 మార్లైనా ఉండేవాళ్ళు ఉన్నారు అనుకుంటున్నా నేను. మంచిది, చాలా సంతోషం. మీ భక్తిని బట్టి దేవుని చిత్తం అయితే మరలా మనం కలుసుకున్నప్పుడు మన భక్తి ఏ స్థాయిలో ఉందో పరీక్షించుకొని లోపం ఉంటే దిద్దుకుందాం.